మీరెప్పుడైనా ఆలోచించారా? మనం నడుస్తున్న ఈ భూమి ఒకప్పుడు అసలు లేదని? అవును. ఒకప్పుడు భూమి లేదు, నీరు లేదు, జీవం లేదు. అద్భుతమైన ప్రపంచం ఎలా ఏర్పడింది? సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో ఒక భారీ గ్యాస్ మరియు ధూళి మేఘం ఉంది. దానినే సోలార్ నెబ్యులా అంటారు. ఒక భారీ పేలుడు లేదా ఆకర్షణ వల్ల ఆ మేఘం నెమ్మదిగా తిరుగుతూ కుదించుకుంది. అలా మధ్యలో ఒక భారీ అగ్నిగుండం ఏర్పడింది. అదే సూర్యుడు. సూర్యుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్ళు, ధూళి కణాలు ఒకదానికొకటి ఢీకొని కలుస్తూ పెద్ద పెద్దగా గోళాలుగా మారాయి. అందులో ఒకటి మన భూమి. మొదట్లో భూమి ఒక అగ్నిగోళంలా ఉండేది. ఎక్కడ చూసినా లావా, అగ్నిపర్వతాలు, పేలుళ్ళు. కొంతకాలం తర్వాత భూమి చల్లబడడం ప్రారంభమైంది. వాయువులు బయటకు వచ్చి వాతావరణం ఏర్పడింది. ఆపై వేల సంవత్సరాల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడే మాయ జరిగింది. ఆ సముద్రాలలో చిన్న చిన్న జీవులు పుట్టాయి. అదే జీవన ప్రారంభం. ఆ చిన్న జీవులు లక్షల సంవత్సరాలలో మారుతూ పెద్ద జీవులుగా మారాయి. ఇప్పుడేమో మనం ఈ భూమిపై జీవిస్తూ అదే భూమిని మారుస్తున్నాం. ఒక అగ్నిగోళం నుండి జీవంతో నిండిన ఈ అందమైన ప్రపంచం ఒక మానవుడు లేకపోతే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించండి, ఈ భూమి మీద మనిషి అనే జీవి ఎప్పుడూ పుట్టకపోయి ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉండేది? అడవులు, జంతువులు, సముద్రాలు ఎవరి ఆధీనంలో ఉండేవి? మనం లేని ప్రపంచం నిజంగా స్వర్గంలా ఉండేదా? లేక ఇంకేదైనా భయంకరమైన సత్యం దాగి ఉందా? ఇది మనం తెలిసిన భూమి కాదు. ఇది మనుషులు లేని భూమి. ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవం మొదలైంది. క్రమంగా చిన్న జీవులు పెద్ద జీవులుగా మారాయి. డైనోసర్లు వచ్చిపోయాయి. తర్వాత జంతువులు రాజ్యం మొదలైంది. కానీ ఒక చిన్న మార్పు జరిగిందనుకోండి. మనిషి అనే జాతి అసలు పుట్టలేదనుకోండి. ఈ భూమి మొత్తం అడవులతో నిండిపోయి ఉండేది. అయితే అమెజాన్ లాంటి అడవులు ప్రపంచమంతా వ్యాపించి ఉండేవి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, అడవి జంతువులు, పక్షులు నివసించి ఉండేవి. రోడ్లు ఉండేవి కాదు. కార్లు, బిల్డింగ్లు, కాలుష్యం ఏవీ కూడా ఉండేవి కాదు. గాలి చాలా స్వచ్ఛంగా ఉండేది. నీరు నేరుగా తాగడానికి పనికొచ్చేది. మనిషి లేకపోతే జంతువులే ఈ భూమికి యజమానులు. జంతువులు తమ సహజ జీవన విధానంలో సంతోషంగా జీవించేవి. వేటాడడం, బతకడం, సహజంగా జీవించడం అదే వారి జీవితం. మనిషి వల్ల వచ్చే వేట, బంధనం, జూ లాంటి వాటి బాధలు ఉండేవి కాదు. సముద్రాలు మరింత శుభ్రంగా ఉండేవి. తిమింగిలాలు, రంగురంగుల చేపలు, సముద్ర జీవులు, ప్లాస్టిక్, ఆయిల్ పిల్స్, కాలుష్యం ఏవీ కూడా ఉండేవి కాదు. ప్రకాశవంతంగా ఉండేది. సముద్రం నిజంగా ఒక స్వర్గంలా కనిపించేది. వాతావరణంలో మార్పులు, ఎటువంటి మార్పులు ఉండేవి కాదు. మనిషి లేకుండా గ్లోబల్ వార్మింగ్ ఉండేది కాదు. అసహజ వాతావరణం మార్పులు ఉండేవి కాదు. ప్రకృతి తన రీతిలో సమతుల్యంగా ఉండేది. వర్షాలు సరిగ్గా పడేవి. వేసవులు, చలికాలాలు సహజంగా ఉండేవి. మనిషి లేకపోవడం వల్ల లేని విషయాలు: నగరాలు, టెక్నాలజీ, ఫోన్లు, ఇంటర్నెట్, డబ్బు, రాజకీయం. మనిషి సృష్టించిన సమస్యలు కూడా ఉండేవి కాదు. యుద్ధం, కాలుష్యం, అణు ఆయుధాలు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మనిషి లేకపోతే ఈ అందమైన ప్రపంచం గమనించే ఎవరు ఉండేవారు? అడవులు అందంగా ఉండవచ్చు, సముద్రాలు అద్భుతంగా ఉండవచ్చు, కానీ వాటిని అందంగా అనేది చెప్పే మనసు ఉండేది కాదు. ఒక మనిషి ఆలోచించగలడు, సృష్టించగలడు, భావాలు వ్యక్తం చేయగలడు. సంగీతం, సినిమాలు, కళలు ఇవన్నీ మనిషి వల్లే వచ్చాయి. మనిషి లేకపోతే భూమి శాంతంగా ఉండేది, కానీ అర్థం లేకుండా ఉండేది. మనిషి ఈ భూమిని నాశనం చేయగలడు, అలాగే దాన్ని రక్షించగలడు. మనం ఈ ప్రకృతిని కాపాడితే ఈ భూమి స్వర్గంలా మారుతుంది. లేకపోతే మనం మన ప్రపంచాన్ని నాశనం చేసుకుంటున్నట్టు ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.